సార్ అయితే మనం ఎక్కువగా యూజువల్గా ఏంటంటే బ్రెయిన్ ఇష్యూస్, గైనిక్ ఇష్యూస్, హార్ట్ ఇష్యూస్ ఇవన్నీ ఎక్కువగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం, బయట కూడా వింటూ ఉంటాం. కానీ ఇప్పుడు మీరు అన్నట్లుగా వాస్కులర్ సర్జరీస్ గురించి, వాస్కులర్ ఇష్యూస్ గురించి, ఇతర కొన్ని సమస్యల గురించి ఎక్కువగా మనం మాట్లాడుకోము. వాటి గురించి మన పెద్దగా అవగాహన కూడా లేదు. ఎందుకు సార్ ఈ కారణాలు ఎలా చూడొచ్చు? అవేర్నెస్ లేకపోతే అవేర్నెస్ డెఫినెట్ గా లేదండి. బట్ యా, ఇఫ్ యూ కంపేర్ 10 years డౌన్ ద లైన్, ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా అవేర్నెస్ వచ్చిందండి. ఇన్ 2015 when we started our practice, vascular surgery ప్రాక్టీస్ చేసినప్పుడు తిప్పి పట్టుమని ఒక 10 members కూడా లేరు vascular surgeons. ఓకే. Now at least we reached to a stage we got a 35 to 40 doctors in city. And we got a biggest department. We are a 5 consultants in one place. ఓకే. మన కిమ్స్ హాస్పిటల్లో. అండ్ ఇప్పుడు ఆ రకంగా చూసుకుంటే అవేర్నెస్ హెస్ బీన్ గాన్ అప్ సో మచ్. ఇప్పుడు నేను చూసినట్టయితే చాలా మందికి అవగాహన, ఇప్పుడు మీకు ఇచ్చినట్టు ఇంటర్వ్యూస్ కానీ లాట్ ఆఫ్ అవేర్నెస్ వి బాట్ అవుట్ అమాంగ్ ద జనరల్ పబ్లిక్. మెయిన్ థింగ్ ఏంటంటే చాలా మందికి మా డాక్టర్స్, స్పెషాలిస్ట్ డాక్టర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు మీరు కడేలు చూస్తే 100 మంది ఉంటారు. అలా చూసుకుని ఈ ఒక్క స్పెషాలిటీలోనే చాలా తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు కొంచెం అవగాహన వచ్చి ఇప్పుడు మన దగ్గర కూడా వాస్కులర్ సర్జరీ ట్రైనింగ్ ఉంది. ఎంఎస్ జనరల్ సర్జరీ అయిన వాళ్ళు 3 years ట్రైనింగ్ అవుతారు మా కింద. ఇప్పుడు ఎవరీ హాస్పిటల్లో, పెద్ద హాస్పిటల్స్ లో 1 or 2 seats ట్రైనింగ్ అనే ఉన్నాయి. ఈ నెంబర్స్ పెరిగితేనే అవగాహన పెరుగుతుంది. వీళ్ళు నెక్స్ట్ టౌన్స్కి వెళ్తారు. ఇప్పుడు ఓన్లీ సిటీస్ లో ఉన్నారు. మేము చూసుకుంటే కనుక ఇప్పుడు చుట్టుపక్కల ఎక్కడా కానీ ఎక్సెప్ట్ హైదరాబాద్ అండ్ విజయవాడ అండ్ విశాఖపట్నం, గుంటూరు తప్ప ఏ అదర్ సిటీస్ లో మన ఆంధ్రాలో వాస్కులర్ సర్జన్స్ లేరు. క్యాన్ యు బిలీవ్? దట్ ఈస్ ద రేర్ స్పెషాలిటీ. అంటే నెంబర్స్ పెరిగితే గానీ డాక్టర్స్ అవగాహన వస్తుంది, అప్రోచబిలిటీ కూడా ఉండాలి కదా. ఇప్పుడు సడన్ గా మీ దగ్గరికి ఎవరైనా పేషెంట్ వచ్చి అప్రోచ్ అయితే వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉంది, వాస్కులర్ సంబంధించి ఇష్యూ ఉందని మీరు వాళ్ళకి చెప్తారు, వాళ్ళకి అర్థమవుతుంది. జనరల్ పబ్లిక్ కి ఎలా తెలుస్తుంది సార్ ఇది ఒక వాస్కులర్ ఇష్యూస్ అనేవి ఒకటి ఉంది? తెలియదు ప్రస్తుతానికి. దట్ ఈస్ వాట్ వీఆర్ ట్రైయింగ్. ఇప్పుడు మా సొసైటీ, వాస్కులర్ సొసైటీ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, వీఆర్ డూయింగ్ రెగ్యులర్ యాక్టివిటీస్ ఈ అవేర్నెస్ కోసం. లేదంటే మాది వాస్కులర్ సొసైటీ ఆఫ్ ఇండియా విఎస్ఐ అని ఉంది. రీసెంట్లీ మా మీటింగ్ అయినప్పుడు వి డిస్కస్ సేమ్ థింగ్, దట్ వీ హ్యావ్ టు బ్రింగ్ అవేర్నెస్ అమాంగ్ ద జనరల్ పబ్లిక్. ఆ అవేర్నెస్ లేకపోవటం వల్ల చాలా మంది కాలు కోల్పోతున్నారు. దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ వాస్కులర్ లో. ఎందుకంటే లేట్ ప్రెజెంటేషన్. ఇప్పుడు మీరు అన్నట్టు చాలా మందికి అవగాహన ఉండదు. ఏదో చిన్న గాయమైంది కదా, షుగర్ వల్ల లేకపోతే ఇంకేదన్నా ఎలర్జీ వల్ల అయిపోతారు. అందులో చాలా మంది ఇప్పుడు టౌన్స్ లో ఉన్న డాక్టర్స్, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కనుక కరీంనగర్ కానీ, వరంగల్ కానీ, ఖమ్మం కానీ, రెగ్యులర్ డాక్టర్స్ కి ఒక అవగాహన ఉంది. మేము రెగ్యులర్ గా సిఎంఈస్ ఇస్తున్నాం కాబట్టి వాళ్ళకి ఇలా ఉన్నప్పుడు ఇలా పంపించాలి ఇలా అని. వాళ్ళు రికగ్నైజ్ చేసి అయ్యో గాయం మానట్లేదు, డాప్లర్ స్కాన్ టెస్ట్ చేపిస్తారు. డాప్లర్ టెస్ట్ చేపించి రక్తనాళాలు మూసిపోయిన లేదో తెలుస్తుంది వాళ్ళకి. ఇమీడియట్ గా పంపించగలిగితే డెఫినెట్ గా మనం కాళ్ళు సేవ్ చేస్తున్నాము. వీఆర్ డూయింగ్ దట్. ఆ మాత్రం అవగాహన లేక డాక్టర్ దగ్గర వెళ్లకుండా వదిలేసిన వాళ్ళకి మాత్రం ఇట్స్ బికమింగ్ ఎ ప్రాబ్లం అండి. టౌన్స్ లో మాత్రం. సిటీస్ లో పర్లేదు. నౌ ఈచ్ అండ్ ఎవ్రీ కార్పొరేట్ హాస్పిటల్ హస్ గాట్ ఎ వాస్కులర్ సర్జరీ. దట్స్ నాట్ ఎట్ ఆల్ ఎ ప్రాబ్లం. ఒక్కసారి హాస్పిటల్కి వెళ్తే ఆబ్వియస్ గా ఫిజిషియన్ దగ్గరికి వెళ్తే డయాగ్నోస్ చేసి వెంటనే మాకు రిఫర్ చేస్తారు. సార్ రక్తనాళాలు మూసిపోయినాయి, ఈ టేక్ ఓవర్ దిస్ కేస్ అని చెప్పని, లేకపోతే బ్లడ్ క్లాట్ అయింది, డీవీటీ వచ్చింది, టేక్ ఓవర్ చేయండి అని చెప్పని. బట్ టౌన్స్ కి వచ్చే వాటికి ఇట్స్ డెఫినెట్లీ ఏ ప్రాబ్లం అండి. బట్ హోప్ఫుల్లీ మేబీ నెక్స్ట్ డికేడ్ వీ ఎక్స్పెక్ట్ ఎవ్రీ వాస్కులర్ సర్జన్ విల్ బి ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్. అంటే దీనికి సంబంధించి ఏమన్నా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ అలాంటివి ఏమైనా కండక్ట్ చేస్తే కూడా బాగుంటుంది. చాలా హాస్పిటల్స్ కూడా దీనికి ముందుకు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్క ఇష్యూ గురించి అవేర్నెస్ జనరల్ పబ్లిక్ అవేర్ చేయడానికి ఒక ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉన్నాయి. మీ వైపు నుంచి కూడా ఇలాంటివి ఏమన్నా చేస్తున్నారు? నేను ఐ డూ ఎవ్రీ ఇయర్ డివిటీ అవేర్నెస్ మంత్ అని. ఎవ్రీ మార్చ్ ఇస్ ఏ డివిటీ అవేర్నెస్ మంత్. ఓల్డ్ థ్రోంబోసిస్ అవేర్నెస్ మంత్ అనేది ఒకటి ఉంటుంది. బీన్ కండక్టింగ్ ఫ్రమ్ లాస్ట్ 5 years అండి. నెక్స్ట్ ఇయర్ యూ కెన్ పార్టిసిపేట్ ఇన్ ద మార్చ్. లాస్ట్ ఇయర్ వి డిడ్ విత్ ఎవరితో, వి డిడ్ విత్ మంచు లక్ష్మి గారితో. ఓకే, నెక్లెస్ రోడ్. ప్రీవియస్ ఇయర్ వి డిడ్ ఇట్ ఇన్ మన కేవీఆర్ పార్క్ దగ్గర చేశాను యాజ్ అన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఫర్ ద పేషెంట్స్ కానీ జనరల్ పబ్లిక్ కానీ. అంటే డీవీటీ అంటే ఏంటి, ఎవరి దగ్గరికి రావాలి, ట్రీట్మెంట్ ఎప్పుడు, ఎంత త్వరగా తీసుకుంటే ఇంపార్టెంట్, లేదంటే డీవీటీలో క్లాట్ పైకి వెళ్ళి లంగ్స్కి వెళ్ళి మళ్ళీ లైఫ్ రిస్క్ కూడా ఉంటుంది, పల్మనరీ ఎంబోలైజేషన్ అంటాం. ఈ అవేర్నెస్ వీఆర్ డూయింగ్ ఇట్. ఇప్పుడు అదే కాకుండా జూనియర్ డాక్టర్స్ సిఎంఈ ప్రోగ్రామ్స్ కానీ, పెరిఫరల్లో డాక్టర్స్కి అవేర్నెస్ తీసుకురావడం, వాస్కులర్ సర్జరీ అంటే ఏంటి, వాట్ ట్రీట్మెంట్స్ యూఆర్ ఆప్టింగ్ నౌ. ఒకప్పుడు మీరు చూసినట్టయితే కనుక ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితం కాళ్ళకు రక్తనాళాలు మూసుకుపోయి, బేసిక్గా మనం చూసేది షుగర్ పేషెంట్స్లో వాళ్ళకి గన గాయం అయితే ఒకప్పుడు 80% యాంపిటేషన్స్కి వెళ్ళిపోయి, అంటే మోకాల కింద కాలు తీసేసే పరిస్థితి వచ్చేది. ఇప్పుడు మా బ్రాంచ్ డెవలప్ అయిన తర్వాత, మాకున్న స్కిల్ డెవలప్మెంట్ పెరిగిన తర్వాత
ఇప్పుడున్న అడ్వాన్స్మెంట్స్కి ఏదైతే ఎండోవాస్కులర్ ఉందో చెప్పాను ఇంటర్వెన్షన్స్ ద్వారా అయితే కనుక మనం 80 to 90% లిమ్స్ సేవ్ చేస్తున్నాం మన దగ్గరికి వస్తే. దట్ ఈస్ వాట్ వీ కుడ్ ఏబుల్ టు డూ నౌ. ఇంతకు ముందు 80% యాంపిటేషన్స్కి వెళ్ళి అట్లా ఇప్పుడు 80% సేవ్ చేయగలుగుతున్నాం వాస్కులర్ సర్జరీ బ్రాంచ్ వచ్చిన తర్వాత.